ఇటీవల కాలంలో మరి ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కావటానికి ముందు వరకు ఎక్కువ మంది బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారింది. రోజు రోజుకు బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నటువంటి నేపథ్యంలోనే పెరుగుతున్నటువంటి ధరలను తట్టుకొని రాబడి ఇచ్చేటువంటి అంశంపై ఎక్కువ మంది ఇటీవల కాలంలో దృష్టి సారించారు. వారందరికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఇది ఒక రియల్ ఎస్టేట్ రంగమే అనేటువంటి ఆలోచనతోనే ఎక్కడ చౌకగా దొరుకుతాయి, ఎక్కడ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అనే అంశంపై ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సాధారణ ప్రజలు అందరూ దృష్టి సారించారు. ఇక మంగళగిరి నగరానికి వచ్చినట్లయితే తూర్పు భాగం ఏదైతే నిర్మలా కాలేజీ, అదేవిధంగా తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి పడవ వైపునటువంటి కుప్పరవారి కాలనీ, అదేవిధంగా ఆంజనేయ కాలనీ, పాత కాలనీ, అదేవిధంగా డీజీపీ ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అన్ని హంగులు ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో నివాసం ఉండడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. నగరానికి తూర్పు వైపున ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పటికే నివాసాలకు అనువైనటువంటి ప్రాంతంగా గుర్తించారు. అందుకనే పొరుగు జిల్లాల నుంచి వచ్చేటువంటి పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ ప్రాంతంలో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. పాత కాలనీ కావచ్చు, క్యాంప్ రోడ్ ఎప్పుడు ఎవరి గ్రీన్ లాగా మంచి డిమాండ్ ఉంటుంది ప్లాట్లకి. ఎందుకనండి, ఏంటి కారణం ఏంటి? ఎవరికి రీసెంట్గా ఒక 5 సంవత్సరాల క్రితం కూడా ఈ ఏరియాలో ప్లాట్ వచ్చేటప్పటికి ఆ రోజున గజం 30 ఏళ్ళు ఉండేది. ఇది ఒక్కొక్క గజం. ఈ రోజు వచ్చేటప్పటికి 60-70 ఏళ్ళ రూపాయల గజం ఉంది. అంటే దీనికి అన్నిటికీ అందిపుచ్చుకున్నట్టు ఉంటుంది ఈ లొకేషన్. దీని వరకు వచ్చేటప్పటికి వడ్లపూడి సెంటర్ నుంచి యువతల, గాజులవారి వీధి యువతల, ఎవర్స్ కాలనీ, క్యాంప్ రోడ్డు, ఈ ఆంజనేయ కాలనీ, కుప్రా కాలనీ వరకు మటుకు అన్నిటికీ కన్వీనియంట్ బాగుంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే రావాలన్నా పోవాలన్నా అన్నిటికీ సదుపాయం బాగుంది. వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటర్ సప్లై కానీ, లేకపోతే రోడ్డు సౌకర్యం కానీ, అన్నిటికి కూడా ఇక్కడ అనుకూలమైన ప్రదేశం. డ్రైనేజీ ప్రాబ్లం లేదు. రెండోది రోడ్డు ప్రాబ్లం లేదు. ట్రాన్స్పోర్ట్ బాగానే ఉంటుంది. ఇక మిగతా విషయాలకు వచ్చేటప్పటికి లొకేషన్ మంచిది, గోడవల ఏరియాలు కాదు. నిర్మలా కాన్వెంట్ అటు టూర్ సైడు ఈ లొకేషన్ కూడా బాగానే ఉంటుంది, సదుపాయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎంప్లాయీస్ వస్తారు ఈ లొకేషన్లో, మళ్ళీ బిజినెస్ సాగిద్ది కాబట్టి కొంత రేట్లు వీళ్ళు ఆటోమేటిక్గా పెంచారు మిగతా చోట్ల. అయితే ఇక్కడ పెంచినా పెంచకపోయినా మార్కెట్ అలా జరిగిపోతానే ఉంది. ఇప్పటికి 60 ఏళ్ళు ఉంది సార్, గజం 60 ఏళ్ళు. ఇటు వచ్చేసి ఎవర్స్ కాలనీ వచ్చేటప్పుడు దాదాపు 80 ఏళ్ళు ఎవర్స్ కాలనీ. ఈ ఆంజనేయ కాలనీ వచ్చేటప్పటికి 60 ఏళ్ళు. అలాగే కుప్రా కాలనీకి వచ్చేటప్పుడు కూడా అది కూడా సేమ్ 50-60. ఈ మొత్తం కూడా రేటు ఎప్పుడు వీక్ అవ్వలేదు, ₹1 పెరుగుతూ వచ్చింది. ఎక్కడైనా సరే ఉంటే మటుకు దానికి బిజినెస్ బాగానే.